మణిపూర్ జాతుల ఘర్షణతో ఎలా అట్టుడికిపోయిందో మనం చూసాం. మణిపూర్ అట్టుడికిపోతున్నప్పటికీ ప్రధాని అక్కడికి వెళ్ళకపోవడాన్ని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శించాయి. ఇప్పుడు ప్రధాని మణిపూర్ అల్లర్ల తర్వాత తొలిసారిగా రేపు మణిపూర్కి వెళ్ళబోతూ ఉన్నారు. సో దీనిపైన చర్చ జరుగుతుంది. ఒకసారి మోదీ మాట్లాడారు. మోదీ ఏం మాట్లాడారో చూద్దాం. किसी भी सभ्य समाज के लिए ये शर्मसार करने वाली घटना है। पाप करने वाले, गुनाह करने वाले कितने हैं, कौन है, वो अपनी जगह पे है, लेकिन बेइज्जती पूरे देश की हो रही है। 140 करोड़ देशवासियों को शर्मसार होना पड़ रहा है। मैं सभी मुख्यमंत्रियों से आग्रह करता हूं कि वे अपने राज्य में कानून व्यवस्थाओं को और मजबूत करें, खास करके हमारी माताओं बहनों की रक्षा के लिए कठोर से कठोर कदम उठाएं। నాగేశ్వర్ గారు, అల్లర్లు జరుగుతున్నప్పుడు మోదీ వెళ్ళలేదు, ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి మోదీ అక్కడికి వెళ్తున్నారు. సో ప్రతిపక్షాల విమర్శలకు ఈ పర్యటనతో చెక్ పడే అవకాశం ఉంటుందా? మోడీ ఎలాంటి పొలిటీషియన్ అంటే శ్వాసలో కూడా రాజకీయమే ఉంటుంది. దట్ ఈస్ హౌ మోడీ ఈజ్ విన్నింగ్ ది ఎలక్షన్స్. అంటే నిద్రలో కూడా రాజకీయం ఉంటుంది. ఇప్పుడు నిద్రలో కూడా తెలివితోనే ఉంటారు అని భీష్ముని గురించి మహాభారతంలో చెప్తారు. సో మీకు ఉత్తర గోగ్రహణంలో సమ్మోహనాస్త్రాన్ని అర్జునుడు ప్రయోగించాక కౌరవ వీరులందరూ పడిపోతారు. అప్పుడు ఉత్తరుడు తన చెల్లెలు ఉత్తర కోసం వారి నుంచి తీసుకురమ్మని అంటే అప్పుడు అర్జునుడు హెచ్చరిస్తాడు, జాగ్రత్త, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళు, కానీ మా తాత భీష్మాచార్యుల దగ్గరికి వద్దు, ఆయన నిద్రలో కూడా మేల్కొని ఉంటాడు అని. సో మన నరేంద్ర మోడీ నిద్రలో కూడా రాజకీయమే ఆలోచిస్తాడు. ఏ సమయమైనా ఇప్పుడు ఆపరేషన్ పహల్గాం దాడులు జరిగాయి, దేశమంతా ఖండించే ఘటన, రాజకీయాలకు అతీతమైన అంశం. అన్ని పార్టీలు కలిసి నరేంద్ర మోడీకి మీరు ఏ చర్యైనా తీసుకొని మీ వెనకాల ఉంటామన్నారు. దేశం యావత్తు ఐక్యంగా మన ప్రధానమంత్రి వెనకాల నడిచింది. ప్రధానమంత్రి ఎటు నడిచాడు? బీహార్ వెళ్ళాడు. అంటే దేశమంతా ఐక్యంగా కలిసి పోరాడుదామని ప్రతిపక్షాలన్నీ మోడీకి చెప్తే మోడీ మాత్రం అది మళ్ళీ రాజకీయ విభజనతోనే దాన్ని ఉపయోగించుకున్నాడు. ఎందుకు? బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక. అంటే పాకిస్తాన్కు బుద్ధి చెప్తామన్నది ఢిల్లీలో చెప్పలే, పోయి బీహార్లో చెప్పారు. అంటే ప్రజల్ని ఐక్యం చేసే సంఘటనను కూడా ప్రజలు విడిపోయేటువంటి వేదికను ఎంచుకున్నాడు. బీహార్కి వచ్చేవారు విడిపోతారు కదా. దట్ ఈజ్ హౌ మోడీ ఫంక్షన్స్. ఎవ్రీథింగ్ కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అంటారు. సో ఏమన్నా కానీ నాకు రాజకీయం ముఖ్యం. అందుకే ఒక విన్నింగ్ మిషన్ లాగా పార్టీని మార్చగలిగారు. సో అక్కడ కూడా అంతే, జస్ట్ వాంట్ రాజకీయం. ఎందుకు? మణిపూర్లో మెయితీలు కుకీల మధ్య జాతుల ఘర్షణ, అందులో మతపరమైన కోణం కూడా ఉంది, అందరికీ తెలుసు. మెయితీలకు బీజేపీ అనుకూలము. సో కుకీల పైన మేతీలకు కుకీలకు మధ్య ఘర్షణలో ఇప్పుడు మోడీ బయటలో మనం చూసాం. మీరు శాంతి భద్రత నెలకొల్పడంలో ప్రభుత్వాలు కఠినంగా ఉండాలి, కఠినమే కాదు ఇంపార్షియల్ కూడా ఉండాలి. కానీ అక్కడ ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ బహిరంగంగానే మేతీ అనుకూలవాది. అందువల్ల ఆయన కళ్ళ ముందట ఆయన ప్రభుత్వ ప్రోత్సాహంతోనే లేదా ప్రభుత్వ ప్రేక్షక పాత్రతోనే అత్యాచారాలు జరిగాయి. చివరకు దాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకించారు, కుకీ ఎమ్మెల్యేలు కూడా, వేరే వాళ్ళు ఎవరో కాదు, బీజేపీ ఎమ్మెల్యేలు. ఈవెన్ ఒక దశకు వచ్చే వరకు మెయితీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకించారు. కానీ నరేంద్ర మోడీ అక్కడికి పోలే. ఇంతగా 200 మంది చనిపోయి అసలు మానవ జాతి తలవంచుకునేటువంటి అత్యాచారాలు జరిగితే నరేంద్ర మోడీ మాట్లాడటానికి కూడా నిరాకరించాడు. కనీసం ఖండించడానికి మాట్లాడచ్చు కదా, కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి. పార్లమెంట్లో ప్రతిపక్షాలు రోజుల తరబడి స్తంభింపజేస్తే 1 గంట పైన ఉపన్యాసంలో ఒక 5 నిమిషాలు మణిపూర్ ప్రస్తావించాడు. ప్రతిపక్షాల పోరాటం వెంట, అయ్యా దేశ ప్రధాని మణిపూర్ గురించి మాట్లాడు అని. మీరు గమనించండి, రాజ్ కపూర్ ఫ్యామిలీతో మోడీ కలుస్తాడు,
ఎవరన్నా ఒలింపిక్స్లో మెడల్ గెలిస్తే వాళ్ళు మోడీని కలుస్తారు. క్రికెట్ టీం ఓడిపోయినా అక్కడ ఉంటాడు మోడీ, గెలిచినా ఉంటాడు. రాకెట్ ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ ప్రయోగిస్తే మోడీ అక్కడే ఉంటారు. అంటే ఎక్కడైతే రాజకీయంగా తనకు ఉపయోగపడుతుందో అక్కడ ఉంటాడు. శుభంతో ఎవరితోనైనా మీకు రోజసీయానం చేసిన వారితో మోడీ ఉంటాడు. పరీక్షలు వేస్తే పిల్లలతో మోడీ ఉంటాడు. కానీ మణిపూర్లో కష్టాలు ఉన్న ప్రజల వైపుతో ఎందుకు ఉండకూడదు? దేశ ప్రధాని కదా. కానీ అమిత్ షా వెళ్ళాడు కదా. అమిత్ షా వెళ్ళాడు కరెక్టే. ఇస్రో శాస్త్రవేత్త దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ పంపి నువ్వు మోడీ ఊకోవచ్చు కదా. మీకు క్రీడలకు క్రికెట్ మ్యాచ్కు క్రికెట్ ప్లేయర్ దగ్గరికి క్రీడల మంత్రి పంపించచ్చు కదా. కానీ మీరు గమనించండి, అదే ఢిల్లీలో ఉమెన్ రెస్లర్స్ నెలల తరబడి మాకు అన్యాయం జరిగింది అని బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ బీజేపీ ఎంపీ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆయన తొలగించండి అంటే ఒక్క రోజైనా ఆ బిడ్డల్ని పిలిపించి దేశం గర్వించదగే ఒలింపియన్స్ కదా, ఏంటమ్మా మీ ప్రాబ్లము, ఏం జరిగింది అని మాట్లాడాడు. ఒక్కసారి మీరు గమనించండి, మాట్లాడలేదు. ఎక్కడ ఒక వాళ్ళకి మెడల్ వచ్చినప్పుడు మళ్ళీ పక్కనే ఫోటో. కానీ వాళ్ళు బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఓదార్చే దానిలో ఉండే క్వశ్చన్ లేదు. ఎందుకంటే తన పార్టీ ఎంపీ, అతను ఉత్తరప్రదేశ్లో అవసరం రాజకీయంగా. సో ఇక్కడ మణిపూర్లో కూడా తన ప్రభుత్వమే, తమ పార్టీ ప్రభుత్వం, అదే ప్రతిపక్ష ప్రభుత్వం అయితే ఇప్పటికి 4 సార్లు పోయేవారు. అది తమ ప్రభుత్వమే ప్రిసైడ్ చేసి బీరేన్ సింగ్ ప్రిసైడ్ చేసిన వైలెన్స్ అది. అందుకే అక్కడికి మోడీ వెళ్ళటానికి నిరాకరించాడు. సో ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. ఇటీవల కుకీస్తో కొంత ఏదో అగ్రిమెంట్ కూడా కుదిరింది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి శుభం కార్డు వేసేస్తారు. సో అందుకే అభివృద్ధి కార్యక్రమం ఇవాళ వాళ్ళు అడుగుతున్నది అభివృద్ధి మాత్రమే కాదు, అభివృద్ధి కాదు, అడుగుతున్న ఆత్మగౌరవం. అత్యాచారాల బాధితులు అభివృద్ధికి చూసి ఆనందిస్తారా? అత్యాచారాల బాధితులు అవమానాలకు గురైనటువంటి వారు మాకు ఇల్లు కట్టిస్తామని ఆనందపడతారా? రోడ్ వేస్తామని ఆనందపడతారా? ఆత్మాభిమానం కదా, మొదలు దాన్ని అడ్రస్ చేయాలి కదా. అసలు అంత కీలకమైన వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన నైబరింగ్ స్టేట్లో సమాజమే జాతుల పేరిట 2గా చీలిపోతే దాన్ని కూడా రాజకీయంగా చూస్తే ఎట్లా? దేశం కదా ముఖ్యం. నేషన్ ఫస్ట్, పాలిటిక్స్ లాస్ట్ కదా. నేషన్ ఫస్ట్, పాలిటిక్స్ ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. పాలిటిక్స్ షుడ్ యునైట్ పీపుల్, ఇట్ షుడ్ నాట్ డివైడ్ పీపుల్. అన్ఫార్చునేట్లీ మణిపూర్లో పాలిటిక్స్ డివైడ్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ యునైట్ చేయకపోవడం వల్ల విమర్శలు వచ్చాయి. ఎక్కడికి వెళ్ళాడు? ప్రపంచమంతా వెళ్ళాడు కదా ప్రైమ్ మినిస్టర్ ఈ కాలంలో. మనకు తెలియని పేరు వినని దేశాలకు కూడా వెళ్ళారు, అన్నిటికీ వెళ్ళారు. ఆ దేశమంతా పర్యటించారు కదా ఈ 2 ఏళ్లలో. పోని ఊరు లేదు, పోని రాష్ట్రం లేదు కదా. ఏం పాపం చేస్తారు మణిపూర్ బిడ్డలు? వాళ్ళు మన భారతీయులు కాదా? ఏం జరుగుతుంది జరగదు తర్వాత కొంత స్వాంతన కదా. మా దేశ ప్రధాని మా దగ్గరికి వచ్చాడు ఈ కష్టకాలంలో, మమ్మల్ని ఓదార్చారు అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. 2 ఏళ్ళు పడుతుందా ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక కల్లోలిత రాష్ట్రంలో 100లాది మంది చనిపోయి వేలాది మంది నిర్వాసితులైతే ఇండ్లు కాలబడితే పరిస్థితి ఏంటి? ఆఖరికి నిన్నటిదాకా మిత్రులు ఇలా శత్రువులుగా మారిపోతే, నాకు అర్బన్ కంపెనీలో ఫేషియల్కు పిలిస్తే ఒక అతను వచ్చాడు, మణిపూరి అతను. సో ఆయన హన్ మిన్ లున్ అనేది ఉంది పేరు. నేను అడిగాను, ఆయన కుకీ అట. ఆయన ఏం చెప్తున్నారు సార్, మా దగ్గర ఉన్న పరిస్థితి ఏంటంటే కుకీ పురుషుడు, మేతి మహిళ పెళ్ళిళ్ళు చేసుకున్న సందర్భాలు ఉంటాయి. మేతి పురుషుడు, కుకీ స్త్రీ, భార్యాభర్తలు విడిపోయారు, బిడ్డలు తల్లిదండ్రుల నుంచి దూరం అయ్యారు. ఎందుకంటే ఇటు మేతి కోడలు కుకీ ప్రాంతానికి వస్తే బతకడమే కష్టం. కుకీ బిడ్డ కోడలు మేతిల కోడలు మేతి ప్రాంతానికి వస్తే అక్కడ కుకీ అని ఆఖరికి భార్యాభర్తల సంబంధాన్ని కూడా బీటలు మార్చింది. అంతని పరిస్థితి ఉంటే ప్రైమ్ మినిస్టర్కి 2 years పడితే ఎట్లా? ఒకసారి ఆలోచించాలి కదా. అవును, ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది. కానీ బీజేపీ ఈ పర్యటన ద్వారా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి బీజేపీ ఎంత ప్రయత్నం చేస్తోందో ప్రపంచానికి తెలుస్తుందని అంటున్నారు. నిజంగా ఈ పర్యటన ద్వారా ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో బీజేపీకి మరింత విశ్వాసం కలిగే అవకాశం ఉంటుంది. బీజేపీకి విశ్వాసం కలగాలి, దేశం మీద విశ్వాసం కలగాలి. మొదలు
బీజేపీ దేశం ఉంటేనే బీజేపీ ఉంటుంది కదా, దేశమే లేకపోతే బీజేపీ ఎక్కడికి ఉంటుంది? అది భారతీయ జనతా పార్టీ కదా, భారతదేశం ఉంటేనే బీజేపీ కదా, భారత జాతీయ కాంగ్రెస్ కదా. భారతదేశం ఉంటేనే భారత జాతీయ కాంగ్రెస్లు, భారతీయ జనతా పార్టీలు. భారతదేశం లేకపోతే ఇంకెవరుంటారు? అందువల్ల భారతదేశంలో ప్రజల ఐక్యత మనకు ముఖ్యము. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. అధికారం శాశ్వతం కాదు, అన్ని రాజకీయ కోణం అవసరం లేదు. దేర్ షుడ్ బి సమ్ మానవత్వం ఉండాలి, హ్యూమానిజం ఉండాలి. సో మానవీయతను మించినటువంటిది ఏముంటుంది? అన్ని ఇదేంటే రాజుల కాలమా? రాజ్యాలు రాజకీయాలేనా? అధికారాలేనా? 2 ఏళ్ల పాటు దేశ ప్రధానిని, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంస్థలు, ప్రజలు ముక్త గంటంతో మణిపూర్ వెళ్ళండి, మణిపూర్ వెళ్ళండి, మణిపూర్ వెళ్ళండి అని అడిగితే ప్రైమ్ మినిస్టర్కు 2 ఏళ్ల వరకు సమయం దొరకలేదా అన్నదే ఆవేదన. కానీ ఇప్పుడు వెళ్ళటంలో వ్యూహాన్ని ఎలా చూడాలి? నిజానికి ఎప్పుడైనా వెళ్ళడం, ఇంతకాలానికైనా వెళ్తే ఆనందించాలి, దానికి ఏమీ అభ్యంతరం లేదు. ఇప్పటికే ప్రతిపక్షాలు అంటున్నాయి 2-3 గంటల పర్యటన ఆ గాయాన్ని మానుస్తుందా అని విమర్శించే వాళ్ళు కూడా మనమే అడిగినాం కదా పొమ్మని. లేట్గా పోయినా బెటర్ లేట్ దెన్ ఎవరు కదా. రాహుల్ గాంధీకి ఓట్ చోరీ క్యాంపెయిన్ ఉంది, నాకు లేదు కదా, నేనెందుకు బాధపడతా? రాహుల్ గాంధీ ఇప్పుడు అది కాదు ఎజెండా, ఇప్పుడు ఓట్ చోరీ ఎజెండా అంటున్నాడు. సో దానికదే మనము పోవాలి అని అందరం అడిగి, పోతున్నప్పుడు మళ్ళీ ఎందుకు పోతున్నాం అని అడిగితే అర్థం ఉంటుందా? లేట్ అయినా వెళ్తున్నాడు, లెటర్స్ వెల్కమ్ ఇట్ హోల్ హార్టెడ్గా. కనీసం మణిపూర్లో సాధారణ పరిస్థితి ఇప్పటికైనా వస్తేనే ఆశించుదాం. మళ్ళీ అక్కడ కూడా రాజకీయం అవసరం లేదు. మోడీనే ప్రశ్నిస్తున్నాం రాజకీయంగా చూడకండి అని. మళ్ళీ మోడీ వెళ్తుంటే మళ్ళీ దాన్ని రాజకీయంగానే చూడాల్సిన అవసరం లేదు కదా. ఆయన వెళ్ళక, అందువల్ల దీన్ని రాజకీయాలు కాదు. ఇప్పుడు వెళ్ళినా మంచిదే. ఏదో ఒక సమయంలో వెళ్ళి ఉపశమనం పడితే ఎందుకు ఆనందపడకూడదు? రైట్. కానీ ఆ సమయంలో వెళ్ళకపోవడం గురించి ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో ఒక భావం నిండిపోయింది. రావాల్సిన సమయంలో ప్రధాని మా దగ్గరికి రాలేదు అనే ఒక ఆలోచన అక్కడ ప్రజలు ఉన్నారు అని. కానీ అని చెప్పి ఇప్పుడు రాకూడదు, పోకూడదు, ఇక ఇంకా రాలేదన్న ఆలోచన ఉంటుంది కదా. అందువల్ల నిజమే, అది 2 ఏళ్ళు పోలేదన్నది నిజం. ఇప్పుడు మా తల్లిదండ్రుల ఇష్టాలకు భిన్నంగా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, తల్లిదండ్రులు దూరం పెట్టారు, పెళ్ళికి కూడా రాలే, నా బిడ్డవే కాదు నొక్కు, నా కొడుకువే కాదని శాపించారు. ఈ లోపల మనవడు పుట్టాడు, మనవరాలు పుట్టారు, ప్రేమ పుట్టుకొచ్చింది. ఎక్కడ పోతుంది? పుట్టిన బిడ్డ పట్ల పేగుబంధం పోదు కదా, రక్తబంధం పోదు కదా. సో అప్పుడు వస్తారు, వస్తే 3 ఏళ్ళు రాలే, ఇప్పుడు ఎందుకు వచ్చినాం అంటే ఎట్లా? రోజు వచ్చారు కదా, సో ఇప్పటికే వచ్చినందుకు ఆనందించాలి కదా. రైట్. మొత్తానికి మోదీ పర్యటనతో అక్కడ శాంతి, అభివృద్ధి 2 ఒకేసారి కలిగే అవకాశం ఉంటుంది. మేము ఎప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో శాంతికే కృషి చేస్తాం, మణిపూర్లో మేము శాంతిని ఆకాంక్షించామని చెప్తున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఇటు రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి. మరి చూద్దాం రేపు పర్యటన తర్వాత ప్రతిపక్షాలు రేపు అక్కడ మోదీ మాట్లాడిన తర్వాత ఏ విధంగా